ఖమ్మంలో వరద బీభత్సం సృష్టించింది. కాలనీల్లో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇళ్లలో బురద మొత్తం పేరుకుపోయింది. వరద తగ్గటంతో ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు ప్రజలు తంటాలు పడుతున్నారు. వరద నీటితో ఇళ్లలోని వస్తువులు తడిసి పనికిరాకుండా పోయాయి. ఏ ఒక్క వస్తువు పనికిరాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టు బట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో వరద బీభత్సం సృష్టించింది. కాలనీలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇళ్లలో బురద మొత్తం పేరుకుపోయింది. వరద తగ్గటంతో ఇళ్లు శుభ్రం చేసుకునేందుకు ప్రజలు తంటాలు పడుతున్నారు. వరద నీటిలో ఇళ్లలోకి వస్తువులు తడిసి పనికి రాకుండా పోయాయి. ఏ ఒక్క వస్తువు పనికిరాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్నేరుకు ఆ పక్క, మున్నేరుకు ఈ పక్క, ఏ పక్క మారినా కానీ ఒకటే ప్రజల దుస్థితి మాత్రం మారడం లేదు. ప్రజల ఆందోళన మాత్రం కనపడతా ఉంది. ఇళ్లలోకి చేరినటువంటి వరద నీరును, ఆ బురదను తొలగించుకునేటువంటి పనిలో ప్రజలంతా కూడా నిమగ్నమైపోయి ఉన్నారు. ఆ కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నటువంటి ప్రజలు ఇళ్లలోకి చేరి ఆ ఇళ్లలో ఉన్నటువంటి బురదను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం తడిసిపోయిన బట్టలు, తడిసిపోయినటువంటి బియ్యము, అట్లాగే మొత్తం వస్తువులన్నింటినీ కూడా బయట వేసి ఆరబెట్టుకుంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విషాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖమ్మం నియోజకవర్గం. ఖమ్మం నగరం అంటే గతంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఖమ్మం నగరంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందినటువంటి నగరంగా పేరు పొందింది. అనేక మంది ఇక్కడికి వచ్చి చూసిపోయినటువంటి ఒక అభివృద్ధికి మోడల్గా ఉన్నటువంటి ఖమ్మం మున్సిపాలిటీలో ఉండటం. ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంత్రిగా ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందిందనేటువంటి విషయాన్ని మనం వాళ్ళని అడిగి చూద్దాం. ఏ ఇంట్లో చూసినా కానీ ఇదే పరిస్థితి ఉన్నది. దాదాపు 40 గంటల టెన్షన్ తర్వాత ప్రజలు ఇప్పుడు కోలుకొని కేవలం తేరుకొని ఉన్నారు. ఏం జరుగుతుంది బ్రదర్, మీ ఏరియా ఏమంటారు? ఏం జరుగుతుంది? వెంకటేశ్వర నగర్ సార్. మార్నింగ్ 6 కాడి నుంచి 4 కాడి నుంచే దీన్ని సర్దడం, మేము అన్ని కడుక్కోవడం మొదలు పెట్టాం సార్. ఇక్కడ సమస్య వచ్చింది సార్. ఇక్కడ మాకు సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు కనీసం ఇప్పుడు ఆ రోజు 4కి, 3కి, 4కి వచ్చేసి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏరొస్తుంది సర్దుకోండి సార్. అదే నైట్ 1 గంటకి 2 ఏరొస్తుంది సార్. పిల్లలు వేసుకొని, చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఏరులో ఉంటే వాళ్ళు పుసుక్కుని చనిపోతే పరిస్థితి ఏంటి సార్? ఆ సమస్య కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు సర్దుకున్న తర్వాత ఎవరో వచ్చి ఏదో చేయడం అనేది కాదు సార్. సర్దుకుంటూ కడుక్కొని నష్టపోయిన పరిస్థితి ఏంటి సార్? అసలు నష్టపోయిన దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడరా సార్? ఒకసారి అక్కడ లైవ్ చూడండి సార్. అక్కడ ఒక రేకుల ఇంటి మీదకి ఒక కలెక్టర్ గానీ, సిపి గానీ, మంత్రి గారు సార్, కలెక్టర్ గారు మార్నింగ్ వచ్చారు, 6కి వచ్చారు సార్. ఎక్కడ ఆర్చి కాడి నుంచే, ఆర్చి దగ్గర నుంచి వచ్చారు సార్. దయచేసి గౌతమ్ సార్ అట్టు దయచేసి వచ్చేసి సార్ కొంచెం ఈ క్రెయిన్లోనే అవి పంపించండి సార్. వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు సార్, మీరు ఒకసారి వచ్చి పంపించండి అంటే మేయర్ గారు వచ్చారు సార్. పంపిస్తున్నానమ్మా అంటే సార్. 6:30కు వచ్చిన మనిషి ఇప్పటికి 9:30 అవుతుందండి. ఎగ్జాక్ట్ 9:30 10 అవుతుంది, 12 అవుతుంది. ఇంతవరకు ఒక వాటర్ ట్యాంక్ లేదు సార్. మేము ఏదన్నా అడిగితే మమ్మల్ని మాట్లాడినారు సార్. ప్రజలు మాట్లాడే హక్కు లేదు సార్. 40 డివిజన్ లో 2 వాటర్ ట్యాంకులు పెట్టారు. 40 డివిజన్ లో 2 వాటర్ ట్యాంకులు పెట్టారు. గంట అయింది. నేను అడిగితే నువ్వు నాకు ఓటేసినావు అని అడిగిండు. అదే మాట్లాడినాడు. అడిగితే ఓటేసినా అంటారు. నేను వాట్సాప్ పెట్టినా అని చెప్పాను. మొత్తం కడుక్కున్న తర్వాత కానీ, మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కానీ నాయకులు వచ్చి ఏం జరిగింది, ఏమైంది అని పరామర్శిస్తారా సార్? ఏముంది కనబడేది సార్? వాళ్ళకి బియ్యం పోయినా కనబడుతుందా, టీవీ పోయింది కనబడుతుందా, సిస్టమ్ సార్ మార్నింగ్ 9కి కూలికి వెళ్ళి సాయంత్రం 5:30కి పని చేసుకొని వస్తేనే 500 రావడం కష్టం సార్. ఈ 500తో ఒక తల్లిని, ఒక బిడ్డని, ఒక భార్యని, ఒక నలుగురు ఎలా తీసుకోవాలి
ఇక్కడ అసలే లేదు కదండి సార్. ఇక్కడ చూడండి పరిస్థితి, అది చూడండి, అది పరిస్థితి. ఇది రేషన్ బియ్యం తెచ్చుకొని పెట్టుకున్నారు. అది మొత్తం తడిసిపోయి దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ బియ్యాన్ని ఖరాబ్ అయిపోయినాయి, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది, అన్ని ఖరాబ్. ఇంట్లోకి వెళ్ళలేము. వండ్రు కడుక్కోవడానికి ఉదయం 5 గంటల నుంచి ఈ టైం దాకా 5 గంటల నుంచి ఒక రూమ్ కడగడానికి ఈ టైం పట్టింది. లోపల పాములు, విషపురుగులు అన్నీ ఉన్నాయి. మా పిల్లలు, నేను అందరం కలిసి, నా భార్య నేను అందరం కలిసి కడుక్కుంటున్నాం. ఈ డ్రైనేజ్ వాటర్ పెట్టి కడుక్కుంటున్నాం. కాదండి, తాగడానికి నీళ్ళు లేవు. నిన్న అంటే రెస్క్యూ చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా ఉంది. చెప్పుకోవడానికి మాత్రం మన ఖమ్మంలో 3 మినిస్టర్స్ ఉన్నారండి. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. కానీ కనీసం ఎవరు కూడా ఈ ఫీల్డ్ విజిట్ చేసి ఎంత నష్టం జరిగింది, ఎన్ని వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి, ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికి మా ఇల్లు 3 సార్లు మునిగింది సార్. పట్టుకుంటే పడిపోయేటట్టు ఉంది మా పరిస్థితి. రేపు ముఖ్యమంత్రి వస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన రాక సందర్భంగా మీరేం ప్రశ్నిస్తున్నారు? ఆయన రాక సందర్భంగా ప్రశ్నించేది ఒకటే సార్, మాకు ఒక నిమిషము, ఆయన రాక సందర్భం మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మాకు తక్షణ సహాయ చర్యం కూడా, తక్షణంగా మాకు కావాల్సిన సహాయం కూడా అందించట్లేదు. భోజనం లేదు, 2 రోజుల నుంచి భోజనం చేయట్లేదు. మా స్థానిక కార్పొరేటరు నిన్న నైట్ మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇంతవరకు మేము బ్రష్ చేయకుండా మా ఇల్లు మేము శుభ్రం చేసుకోవడం సరిపోతుంది. మాకు కనీసం తాగడానికి నీళ్లు, కనీసం ఉండడానికి ఇల్లు, చేసుకోవడానికి పని. మేము 3 రోజుల నుంచి పని మానుకొని రోజువారీ పని చేసుకునే బ్రతికే వాళ్ళం. 3 రోజుల నుంచి పని చేసుకుని బతకడానికి 3 రోజులు వేస్ట్ అయిపోయింది. మా ఇల్లు 3 సార్లు మునిగింది సార్. మొత్తం ఈ ఫ్లోర్ వరకు చూడొచ్చు. మొదటి ఫ్లోర్ అంతస్తు వరకు కూడా అంటే దాదాపు 10 నుంచి 12 అడుగుల వరకు నీరు చేరి దాదాపు 40 గంటల్లోనే మృత్యుతో పోరాటం చేసినటువంటి పరిస్థితి. గట్టిగా ఊపితే పడిపోయేటువంటి గోడలుగా తయారైపోయినాయి. ఎందుకంటే నీళ్లలో నాని ఉండడం చేత ఈ గోడలన్నీ కూడా సీకిపోయినాయి. ఈ రాబోయే వారం 10 రోజుల్లో కూడా ఈ నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ గోడలు ఎప్పుడు కూలుతాయో తెలియదు. తిండి గింజలు కూడా లేనటువంటి పరిస్థితి. అమ్మ ఏంటి నా భర్త 2 కాలాల నీళ్లు మొత్తం పెట్టి కడుక్కున్నాం. ఇప్పటిదాకా శుభ్రం అయిపోయింది సార్. కొద్ది 2 గదుల వరకు 3 గంటల నుంచి ఇప్పటి వరకు 2 గంటలు పట్టింది టైం. ఒక వాటర్ ప్యాకెట్ అని ఏదైనా కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇట్లా వరదలు వస్తున్నాయి, పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళండి అనే విధానం కూడా మాకు ఇంతవరకు రాలేదు. మాకెళ్ళి ఓట్లు వస్తే మాకు దానికి వేయండి, 1000 ఇస్తాం, దీనికి వేయండి, 500 వస్తాయని ప్రతిసారి అర్ధరాత్రులు తిరిగి బయట ఉన్న వాళ్ళకి ఇచ్చిపోయేది. అది కూడా లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వపోయేది సొగసోడుగా. ఇప్పుడు వచ్చి మాకు కనీసం ఎవరన్నా అందుబాటులో మేము ఇస్తాం, మీ పిల్లలు మీరు చూసుకోండి, వండుకోండి, చేయండి అని ఇంతవరకు మా కాడికి వచ్చి స్పందించిన వాళ్ళు ఎవరు లేరు సార్ మా దగ్గరికి. అయితే ఇప్పుడు పువ్వాడా అన్న వచ్చి చూసిపోయిండు తెల్లారు అట్లా కలెక్టర్ గారు. ఇప్పుడు ఒక్క వ్యక్తి కూడా, ఒక అధికారి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి ప్రజలు తినడానికి కూడా లేనటువంటి దుస్థితిలో వాళ్ళు నెలకొన్నారు. ఈ ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియనటువంటి దుస్థితిలో ఈ ఇల్లు ఉన్నది. మనం చూడొచ్చు. మొత్తంగా పైనుంచి చూస్తే కనుక పైన వచ్చినటువంటి ఈ వరదకు పేరుకుపోయి పైన మొత్తం కూడా ఎక్కడెక్కడ నుంచో కొట్టుకొచ్చినటువంటి బండ్లు కావచ్చు, అట్లాగే మిగతా వస్తువులన్నీ కూడా ఆ ఇంటి మీద చేరి ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి ఒక ప్రమాదకర స్థితిలో ఈ ఇంట్లో వాళ్ళు నివసించేటువంటి పరిస్థితి. ప్రతి ఇంట్లో కూడా ఇదే దృశ్యం, ఇదే కనపడుతుంది. ఏ ఇంటికి పోయినా ఇదే దృశ్యం. మంత్రులు వచ్చేటువంటి పరిస్థితి లేదు, కలెక్టర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరొచ్చినా ఫోటోలకు ఫోజులు ఇచ్చి దిగి వెళ్ళిపోతున్నారు తప్ప తమకు ఎక్కడా కూడా సాయం అందటం లేదు అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా అదే ప్రశ్న, ఏ ఇంటికి పోయినా అదే. అమ్మా ఏంటి మీ ఇల్లు ఎంత మునిగింది? మొత్తం మునిగిపోయినట్టేనా? ఏంటి పరిస్థితి? ఇగో ఈ ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చినాయి అన్న నీళ్లు. ఏముంది చెప్పండి, అన్ని మునిగిపోయినాయి. బియ్యం, బట్టలు, ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. 3 మంత్రులు ఉన్నారమ్మా, పర్యవేక్షణ చేస్తాం. ఎందుకన్నా ఉండి ఏం లాభం? ఖమ్మం జిల్లాకు మంత్రులు ఉండి ఏం లాభం? 3 మంత్రులు చెప్పుకోవడానికే ఉన్నారు. ఎంతమందికి ఫోన్ చేసినామన్నా, వాట్సాప్లలో పెట్టారు అన్నిటికీ. ఏమో ఫోన్లు చేసిన ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? పానాలు అరచేతిలో పెట్టుకుని పైన కూర్చొని ఉన్నాం. ఎవరు వచ్చారు? ఏం లాభం అన్న? మంత్రులు చెప్పుకోవడానికే మంత్రులు అన్న. ఇప్పుడు కంప్లైంట్ పెట్టామన్నా, కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం, మున్సిపల్ సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చాం. ఎవరైనా ప్రెస్ వాళ్ళకు ఉంటే ఇంటిమేట్ చేయండి అని చెప్పాం. వస్తాం అంటున్నారు. ఉన్న పలంగా 3 వైపుల నుంచి చుట్టుముట్టి ఉగ్ర రూపం దాల్చింది.
పైన మేము కనీసానికి బాది ప్రజాపాలన ప్రజలు పిలిస్తే పలుకుతామని మంత్రులు చెప్తున్నారు. తుమ్మల గారు కావచ్చు. అది ప్రజాపాలన అనేది వేస్ట్ పాలన వేస్ట్ అది చెప్తున్నాగా నేను చెప్పుకోవడానికి చూడటానికి తప్ప ప్రజాపాలన కాదు. జనాలు ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజాపాలన ఏదో వాళ్ళు చూసి గుర్తించి ఆ పార్టీకి ఓటేసి ఈసారి రెస్పాండ్. లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వరదలు వచ్చినప్పుడు తాళ్ళేసి లాక్కెళ్ళి బోట్లు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 3 మంత్రులు ఉన్నప్పుడు ఎందుకు రారండి? అంటే ప్రజాపాలన ఇది ప్రజలను హింసించే పాలన. ఒకవేళ మేము ఇంకొంచెం 1-2 అడుగులు పెరుగుంటే మా ప్రాణాలు పోతే మా ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? కనీసం మాకు తిండి కాదు, కనీసానికి మమ్మల్ని ప్రజల్ని రక్షించి ఒడ్డుకు చేర్చలేని ఈ ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, అసమర్థత ప్రభుత్వం. బీరువా ఖరాబ్ అయింది, 4 క్వింటాల రైస్ ఖరాబ్ అయినాయి, ఏసీ ఖరాబ్ అయింది, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అసలు ఏమీ లేవు సార్. ఇంట్లో దాచుకున్న నెలకి కట్టుకునే డబ్బులు, రెంట్కి కట్టుకునే డబ్బులు అన్నీ కూడా బీరువాలో పెట్టుకుంటే మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. కట్టుబట్టలతో ఉన్నాం. ఒకసారి రండి. కట్టుబట్టలతో మిగిలిపోయామని కన్నీళ్లు పర్యటన అవుతున్నారు. కానీ చెప్పేటువంటి వశపడేటువంటిది లేదు. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా ఇదే పరిస్థితి. మొత్తం దాదాపు 10,000 కుటుంబాలు. ఈ బాధ చెప్పితే తీరేది కాదు, చూస్తే తగ్గేది కాదు. కానీ మంత్రులు ఉండి కూడా ఏం చేయలేకపోయారు అనేటువంటిది బాధితులు చెప్తున్నారు. కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు కూడా నీటిలో మునిగిపోయినాయని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తము ఇళ్లలో ఒకసారి పరిశీలిస్తే ఇది ఎంత దారుణమైన పరిస్థితితో మనం గమనించవచ్చు. ఎందుకంటే ఈ ఇంట్లో వస్తున్నటువంటి దుర్గంధం కూడా చాలా దారుణమైనటువంటి దుర్గంధం వస్తున్నది. మొత్తం ఇల్లంతా కూడా ఆ వరద నీటితో మునిగిపోయి మొత్తం బురద పేరుకుపోయినటువంటి దుస్థితి ఉన్నది. ఈ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలకు ఉన్నటువంటి మొత్తం తడిసిపోయినాయి. వీళ్ళు బహుశా ఇక ఇంట్లో ఏది పనికొచ్చేటువంటి